మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీకే కాదు నరేంద్ర మోడీకి కూడా అతిపెద్ద పరీక్ష. మిత్రుత్వాలు ఉండాలి, కానీ ఆ మిత్రుత్వాలు అదుపులో ఉండాలి, మన మీద పెత్తనం చేయకూడదు. ఎన్డీఏలో మోడీ అనుసరించిన వ్యూహం అది. ఒకప్పుడు వాజ్పేయి టైంలో మిత్రపక్షాలకి బోలెడు లొంగిపోయాడు ఆయన. దాని ఫలితమే భారతీయ జనతా పార్టీ అధోగతి పాలై ప్రాంతీయ పార్టీలైనటువంటి వాళ్ళు మాత్రం సక్సెస్ అవుతూ వచ్చారు. ఓ నితీష్ కుమార్, ఓ చంద్రబాబు, ఇట్లాంటి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీని బతకనీలా, ఎదగనీలా, వీళ్ళందరూ మాత్రం ఎదుగుతూ వచ్చారు దాన్ని దెబ్బతీస్తూ. అందుకనినే ఎన్నికలుగానే చేయాలి, సేమ్ టైం మిత్రపక్షాలు కావాలి, కానీ మిత్రపక్షాలు మా మీద పెత్తనం చేయకూడదు అనేటటువంటి ధోరణితో వచ్చిన వాళ్ళే అమిత్ షా, నరేంద్ర మోడీ. దానికి అనుగుణంగా కథ నడుస్తూ వచ్చింది. ఇప్పుడు తాజాగా మహారాష్ట్రకు వచ్చేటప్పటికి అక్కడ ఉద్ధవ్ థాకరే తన బలం, ఒకప్పుడు శివసేన ఇస్తే సీట్లు తీసుకునే దిశలో బీజేపీ ఉంటే బీజేపీ ఇస్తే తీసుకునే స్థితికి శివసేన వచ్చేసింది. అది అతని స్వయంకృతం. దాని ఇంపాక్ట్తో దెబ్బతిన్న తర్వాత వెళ్ళి మిగతా శత్రువులతో కలిశాడు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఎన్సీపీలతో కలిశాడు. మహారాష్ట్రలో ఓట్లది మొత్తం చీలిక తమ వైపుకి వస్తుందని భావించారు. ఈలోపుగా షిండే యువతలకు రావటం, అటు పక్కన అజిత్ పవార్ యువతలకు రావడంతో ఎన్సీపీ, శివసేన రెండు కూడా చీలిపోయినాయి. అసలు పార్టీలేమో వీళ్ళతో వచ్చినాయి, అజిత్ పవార్, షిండేలతో. కొసరు పార్టీలు ఉద్ధవ్ థాకరేతోనూ శరద్ పవార్తోనే, అసలు వ్యవస్థాపకులు వాళ్ళు. కానీ పార్టీల పేర్లు వీళ్ళకి వెళ్ళిపోయినాయి. ఆనాడు ఎన్టీ రామారావుకి చివరికి వేరే పార్టీ పెట్టుకోవాల్సి వచ్చి చంద్రబాబు నాయుడు చేతికి ఎట్లా వచ్చిందో అట్లాంటి పరిస్థితి అయింది. అయితే 48 సీట్లు భారతదేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత హయ్యెస్ట్ సీట్లు ఉన్నటువంటి ఇది స్టేట్ కింద ఉన్నటువంటిది అక్కడ. అలాంటి 48 సీట్లు ఉన్నటువంటి మహారాష్ట్రలో ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే, క్రిందటిసారి 41 ఎన్డీఏ గెలుచుకుంది, అంటే శివసేన, బీజేపీ కలిసి గెలుచుకున్నాయి. ఇప్పుడు ఈ కొత్త కూటమి ఇది సక్సెస్ అయితే మహారాష్ట్ర రాజకీయం మారిపోతుంది. కొత్త కూటమి మళ్ళీ 40 దాటింది అంటే మహారాష్ట్ర రాజకీయం ఇక మారిపోయినట్టే. కంప్లీట్ పోలరైజ్డ్ పాలిటిక్స్ టువర్డ్స్ బీజేపీని. వాస్తవంగా ఏంటంటే, అసెంబ్లీ ఎన్నికల్లో ఇండివిజువల్గా పోటీ చేస్తే లాస్ట్ ట్రిప్పు బీజేపీకే అత్యధికం వచ్చినాయి, కానీ పూర్తి మెజార్టీ రాలా. దానివల్లనే సచ్చినట్టు శివసేనతో కలవాల్సి వచ్చింది. మొన్నటిసారి శివసేన అధికారాన్ని 57 సీట్లు వచ్చిన శివసేన అధికారాన్ని అందుకోగలిగింది. ఎట్లా అంటే 52 వచ్చిన వాళ్ళతో 48 వచ్చిన వాళ్ళతో కలిసి పొత్తు పెట్టుకుని. అంటే మెజారిటీ ప్రజలు అంగీకరిస్తున్నారు, కానీ అబోవ్ 50% లేదు అక్కడ. ఇప్పుడు సాధించగలిగితే మహారాష్ట్ర రాజకీయం అనేది పూర్తిగా రూపుమారుతుంది. మోడీ ఇంపాక్టే దానికి దారి చూపించాలి. మోడీకి కూడా ఒక పరీక్ష, ఎందుకంటే మోడీ వేసిన ఎత్తు ఫలించిందా లేదా అన్నది తేలబోతోంది.